హలో ఫ్రెండ్స్, కనకదుర్గమ్మ వారి గుడికి ఆషాఢ సారి తీసుకుని బయలుదేరాము. మీకు కనిపిస్తుంది కదా లాంగ్ షాట్ లో ఇంద్రకీలాద్రి పర్వతము. కిందంతా కూడా నాకు లాంగ్ షాట్ నుంచే కనిపిస్తుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్, ఫుల్ రష్ గా ఉన్నారు. అందరు కూడా ఆషాఢ సారి తీసుకుని ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆలయానికి భక్తులు. ఎంటర్ అయ్యామండి ఇప్పుడే మనం టెంపుల్లోకి. ఇటు సైడ్ అక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు, ఆషాఢ సారే తీసుకుని వాళ్ళ అమ్మవారిని చక్కగా అలంకరించి తీసుకొచ్చారు. ఇటు సైడ్ ఇంకొక బ్యాచ్ అన్నమాట, ఇంకొక ఏరియా నుంచి వచ్చారు. వీళ్ళు కూడా అమ్మవారిని అలా ఫేస్, అక్కడ కింద నగలు అన్ని కూడా చాలా బాగుంది అలంకరణ. చుట్టూ సారే, స్వీట్స్, ఫ్రూట్స్, గాజులు, పసుపు, కుంకుమ. మరోవైపు చూస్తే అక్కడ ఒక గ్రూప్ లేడీస్ కోలాటం ఆడుతున్నారు. చూడటానికి కన్నుల పండుగ అనిపించింది నాకు. ఇటు సైడ్ వచ్చేసరికి వీళ్ళు ఇంకొక ఏరియా నుంచి వచ్చారు. ఆషాఢ సారీ తీసుకుని చక్కగా స్వీట్స్, ఫ్రూట్స్, శారీ, గాజులు, పసుపు, కుంకుమ ఇలా సందడిగా ఉంది. రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చారు ఆ కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సారీ సమర్పించడానికి. అన్ని వైపుల నుంచి ఒక మంత్రం వినిపిస్తూ ఉంటుంది, శ్రీ కనకదుర్గాయ నమః. గుళ్ళో అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు భక్తులు. తమ మనసులోని కోరికలను అమ్మవారికి విన్నవించుకుని ఆషాఢ సారిని సమర్పిస్తారు. కోరిన కోరికలు నెరవేరాయన ఆనందంతో ఆషాఢ సారిని సమర్పిస్తారు మరికొందరు. ఇలా సందడిగా కోలాహలంగా ఉంది అక్కడ వాతావరణం అంతా కూడా. ఏదైనా భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో పూజ చేస్తాము మనం ఆ అమ్మవారికి. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద కూడా ఎల్లప్పుడూ ఉంటాయని నా నమ్మకం. మీ అమృత గారపాటి.